ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు దౌర్జన్యానికి దిగారు. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాత్రికేయుడు నాగార్జున రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చెలరేగిపోయారు. పాత్రికేయుడిని కర్రతో గొడ్డును బాదినట్లు బాదారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు దౌర్జన్యానికి దిగారు. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాత్రికేయుడు నాగార్జున రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చెలరేగిపోయారు. పాత్రికేయుడిని కర్రతో గొడ్డును బాదినట్లు బాదారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఓబులేస్ని అడిగి తెలుసుకుందాం. ఓబులేస్, చెప్పండి, నాగార్జున రెడ్డిపై దాడికి ప్రధానమైన కారణాలేంటి? కిషోర్, ప్రకాశం జిల్లా చీరాలలో మాసపత్రికలో పనిచేస్తున్న విలేకరి నాగార్జున రెడ్డిపై స్థానిక శాసనసభ్యులు ఆమంచి అనుచరులు దాడి చేయడం జరిగింది. అంటే ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలకు వస్తే, నాగార్జున రెడ్డి తన పనిచేస్తున్నటువంటి మాసపత్రికలో అంటే ఆమంచి ఎమ్మెల్యే అక్రమాలు, తర్వాత ఆయన పాల్గొనేటువంటి అన్యాయాలు తదితర సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా ఒక కథనంలాగా దాన్ని ఆ మాసపత్రికలో ప్రచురించడం జరిగింది. ఈ సంఘటనతో అంటే ఈ వివరాలతో పాటు దళితుల పేర్లు కూడా కొన్ని చేర్చి ఆ వ్యాసంలో దళితుల మనోభావాలకు దెబ్బతినే విధంగా వ్యాసం ప్రచురించారని ఈ కోణంలో ఆమంచి అనుచరులు, కొంతమంది దళిత సంఘాలు ఆ విలేకరి నాగార్జున రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇవాళ ఉదయం. అయితే కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆ చీరాల్లో ఉన్నటువంటి నాగార్జున రెడ్డిని ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున రెడ్డి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సిస్తున్నారు. అయితే తీవ్ర గాయాల కారణంతో అతన్ని గుంటూరులోని మరో ప్రైవేట్ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి ఉదయం సంఘటన 11-12 గంటల మధ్య సంఘటన జరిగినప్పుడు కూడా పోలీసులు కూడా నామకా వస్తే అలాగే అదే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం కాకుండా ఎలాంటి ఏంటి అని చెప్పి సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజా సంఘాలందరికీ కలిసి కూడా నాగార్జున రెడ్డికి మద్దతుగా ఆమంచితో పాటు ఆయన అనుచరులు సంబంధించిన 20 మందిపై కేసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తోటి అదే ఆమంచి అనుచరులు దాదాపు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఈ సంఘటన ఇంత జరిగినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి ఉన్నతాధికారులు కానీ, స్థానిక ఎస్ఐసిఏ కానీ ఎలాంటి సమాచారం కానీ, ఎలాంటి ప్రకటనలు కానీ ఇంతవరకు జారీ చేయలేదు. కనీసం అంటే కేసు నమోదైందనే విషయం కూడా పత్రికా ప్రకటన చేయడానికి కూడా పోలీసులు ముందుకు రాలేదు. ప్రయత్నించినప్పటికీ కూడా స్థానిక విలేకరులు, మీడియా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా చరవాణిలో కూడా కనీసం స్పందించే పరిస్థితి లేకుండా చరవాణిలో కూడా స్పందించలేదు పోలీసులు. ఫిర్యాదులు అందాయి. వీటి మీద ఈ సంఘటన మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి మాత్రమే పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది. కిషోర్, ధన్యవాదాలు ఓబులేస్.